మనము అనుకున్నది సాధించలేకపోవడానికి అసలు కారణం మన పరిస్థితి కాదు, మన ఆలోచన తీరే. మన జీవితాన్ని, మన సక్సెస్ని శాసించే ఒక అద్భుతమైన శక్తి మనలోనే ఉంది. అదే మన సబ్కాన్షియస్ మైండ్. ఈ శక్తిని సరిగ్గా వాడితే జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో చాలా సింపుల్గా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, నోటి వెంట చెడు మాటలు రానివ్వద్దు, తదాస్తు దేవతలు ఉంటారు అని. నిజానికి ఆ తదాస్తు దేవతలు వేరే ఎక్కడో లేరండి, మనలోనే ఉన్న మన అంతర్మనస్సే. మనం ఎప్పుడు ఏమని ఆలోచిస్తే మన జీవితం కూడా అలాగే తయారవుతుంది. మనము నా వల్ల కాదు, నాకు అన్ని కష్టాలే వస్తున్నాయి అని పదే పదే అనుకుంటే మన మనస్సు దానికి తదాస్తు అని చెప్పేదాన్ని నిజం చేస్తుంది. అదే ప్రశాంతంగా నేను సాధించగలను, నా జీవితం బాగుంటుంది అని నమ్మకంతో ఆలోచిస్తే మన మనస్సు మనకు తెలియకుండానే సరైన దారిని చూపిస్తుంది. రెండో విషయం ఏమిటంటే, మన సబ్కాన్షియస్ మైండ్కి అసలు విశ్రాంతే ఉండదు. మనం నిద్రపోతున్నా సరే అది 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. మనం దానికి ఏం సమాచారం అందిస్తే దాన్ని స్వీకరిస్తుంది. అందుకే పడుకునే ముందు లేదా రోజులో ఎప్పుడైనా సరే మనసులో భయాలు కాకుండా పాజిటివ్ ఆలోచనలు నింపుకోవాలి. మూడవది, మన మనసుకి ఎలాంటి ఆహారం ఇస్తున్నాం అనేది ముఖ్యం. మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం ఎలా ఇస్తామో మన మనస్సుకు కూడా ప్రేమ, నమ్మకం, పాజిటివిటీ అనే ఆలోచనలను అందించాలి. మీకు కావలసిన ఆ విజయాన్ని, ఆ సక్సెస్ని మీరు ముందే సాధించినట్లు మైండ్లో ఊహించుకోవాలి. ఇలా ఊహించుకోవడం అలవాటు చేసుకోండి. అది మీ మైండ్ని విజయానికి రెడీ చేస్తుంది. మనము కేవలం పైన మాటలు చెప్తే సరిపోదు, మన భావాలు చాలా ఇంపార్టెంట్. మన అంతర్మనస్సు మాటల కంటే కూడా మన అనుభవించే అనుభూతులను బాగా అర్థం చేసుకుంటుంది. మీరు ఒకదాన్ని కోరుకుంటున్నప్పుడు అది ఇప్పటికే మీ జీవితంలోకి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వాలి. ఆ పాజిటివ్ ఫీలింగే మిమ్మల్ని ఆశించిన ఫలితానికి దగ్గర చేస్తుంది. ఇక తరువాత ఏంటంటే, ఒక్క రోజులోనే అద్భుతాలు జరిగిపోవు. మనం రోజు క్రమం తప్పకుండా పాజిటివ్గా ఆలోచించడం, మనం ఏం చేస్తున్నామో ఆ ప్రాసెస్ మీద నమ్మకం ఉంచడం చాలా అవసరం. పట్టుదల, నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే మనం పట్టుదలతో ముందుకు సాగుతామో మన సబ్కాన్షియస్ మైండ్ మన విజయానికి కావలసిన అన్ని తలుపులను ఖచ్చితంగా తెరుస్తుందండి. కాబట్టి ఫ్రెండ్స్, నోటి వెంట ఎప్పుడు మంచి మాటలే రానివ్వండి. మన ఆలోచన మారితే మన జీవితం తప్పకుండా మారుతుంది. ఈ చిన్న చిన్న మార్పులను మీ రోజువారీ జీవితంలో పాటించి చూడండి.